స్థానంలో ఉన్న భారత రగ్బీ జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానం. ఇక్కడ రోజు తెల్లవారుజామునే విద్యార్థులు ఉద్యోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వీరంతా వాకింగ్ కో జాగింగ్ కో ఇక్కడికి వస్తారనుకుంటే పొరపాటే. ఐరోపా దేశాల్లో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న రగ్బీ క్రీడ ఆడేందుకు వీరంతా ఇక్కడికి వస్తారు. క్రికెట్, సాకర్, టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ప్రధాన క్రీడల తర్వాత భారత్ లో క్రేజ్ పెంచుకుంటున్న ఆటల్లో రగ్బీ కూడా ఒకటి. సాకర్ తో పోలిస్తే రగ్బీలోనే భారత్ మెరుగైన ర్యాంకులో ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో భారత రగ్బీ జట్టు 73వ స్థానంలో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జట్టులో చోటు కోసం జంట నగరాలకు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు ఇప్పుడు రగ్బీ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. గజగజ వణికే చలిలో ఉదయం 2 గంటల సేపు ప్రాక్టీస్ చేసి కళాశాలలకు, కార్యాలయాలకు వెళ్లిపోతుంటారు. కేవలం ఒక పూట మాత్రమే వీరు చురుగ్గా ప్రాక్టీస్ లో పాల్గొంటారు. ఆఫ్టర్ సాకర్, ఫుట్బాల్ తర్వాత రగ్బీ సెకండ్ లో ఉంది. మోర్ దెన్ 161 కంట్రీస్ రగ్బీ ఆడుతున్నాయి. మన ఇండియాలో కూడా రగ్బీ చాలా ఓల్డ్, కానీ ఎవరికి తెలియదు. రగ్బీ గేమ్ అనేది చాలా క్రేజీ గేమ్. ఇప్పుడు అంటే ఇట్స్ నాట్ ఏ డేంజరస్ గేమ్, ఇది డేంజరస్ గేమ్ కాదు. బట్ ఇట్స్ సేఫ్ జోన్ లో ఆడొచ్చు, మీట్లో పెట్టారు. బట్ దీంట్లో సేఫ్ జోన్స్ ఉంటాయి. అలా మూవీలు లాగా ఎలా బ్లడ్ ఇంజరీస్ ఎలా వచ్చినా రెఫరీస్ వాళ్ళు సేఫ్ జోన్ లో చూసుకుంటారు. వీరిలో కొందరు ప్రస్తుత భారత రగ్బీ జట్టులో సభ్యులు కాగా, మిగతా వారు ఔత్సాహిక క్రీడాకారులు. వీరిలో చాలా మంది సై చిత్రం చూసి ఆటపై రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్న వారే. వీరందరినీ ఆకర్షించేందుకు హైదరాబాద్ rugby.com పేరుతో ఓ వెబ్సైట్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో పేర్లు నమోదు చేసుకునే వారి సంఖ్య కూడా నానాటికి పెరుగుతోంది. రగ్బీ అంటే యాక్చువల్ స్పోర్ట్స్ అంటేనే ఇష్టము. రగ్బీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు. సినిమా వస్తుంది యాక్చువల్ నెట్ లో సెర్చ్ చేసాం అనమాట. రగ్బీ గేమ్ ఇంట్రెస్ట్ అనేది చూసి యాక్చువల్ అనుకున్నాం, నెట్ లో సెర్చ్ చేసాం అనమాట. యాక్చువల్ ఫస్ట్ ఇండియన్ టీం ఉందని తెలియదు. సో నాకు క్రికెట్ అంటే రగ్బీ మాత్రం రగ్బీ గురించి తెలిసింది. బట్ జాబ్ చేస్తున్నాక ఎందుకు ఇంట్రెస్ట్ వస్తాడు. సో ఐ ఎంక్వైర్డ్ త్రూ వెబ్. లైక్ టోటలీ స్కిల్స్ డిపెండెంట్. టోటల్ డ్రిల్స్ ఉంటుంది, మ్యాచెస్ ఉంటాయి. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ మ్యాచెస్ ఉంటాయి. సో 7 years సైడ్ ఉంటుంది, 15 years సైడ్ ఉంటుంది. సో డిపెండ్స్ ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత రగ్బీ యాక్చువల్ గా నేను సై సినిమా చూసినప్పటి నుంచి రగ్బీ అంటే గేమ్ అంటే ప్యాషన్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ సందీప్ ఉన్నాడు. సందీప్ ద్వారా ఇక్కడ గేమ్ ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిసింది. మీట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి రోజు డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను. వీరంతా భవిష్యత్తులో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం అరకొర వసతుల మధ్య పరేడ్ మైదానంలో శిక్షణ పొందుతున్న ఈ ఔత్సాహికులు ప్రభుత్వం నుంచి తగిన సహకారం లభిస్తే నాణ్యమైన క్రీడాకారులుగా తయారవుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.